వరంగల్ జిల్లాకు సంబంధించి పోలింగ్ ఏ విధంగా సాగింది? ఎందుకంటే కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో కూడా ఈరోజు పోలింగ్ జరిగింది కాబట్టి అక్కడ ఎలా పోలింగ్ జరిగింది, కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి, పూర్తిస్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడ పోలింగ్ పూర్తయింది. సింగరేణి భూపాలపల్లి ఏరియాలో దాదాపు 5,310 మంది అఫీషియల్ ఓటర్లు ఉండగా అందులో 5,123 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 9 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా 94.7% ఓటింగ్ నమోదైంది. అయితే ఉదయం నుంచి కూడా మిగతా 8 చోట్ల, అంటే మొత్తం పోలింగ్ సెంటర్లు 9 ఉండగా అందులో 8 చోట్ల ప్రశాంతంగా పోలింగ్ కొనసాగగా బూత్ నెంబర్ 3 దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అక్కడ ఏఐటీసీ కీలకంగా ఉన్నటువంటి బూత్ కావడంతో అక్కడ సిఐటియు నేతలను ఐఎన్టీసీ నేతలతో వాళ్ళు కొంత వాగ్వాదం దిగడం, దాంతోపాటు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ప్రచారం చేసే పనులు చేశారు. దాంతోపాటుగా వారికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ రెడ్ కలర్ చొక్కాలు ధరించి బూతుల్లోకి వెళ్ళి ప్రచారం చేశారు. సో దీన్ని వద్దంటూ అడ్డుకున్నటువంటి అటు ఏఐటీసీ నేతలు, సిఐటి ఐఎన్టీసీ నేతల మధ్య కూడా కొంచెం వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడం, ఇద్దరికి సర్ది చెప్పడం, దాదాపు ఒక 40 నిమిషాల పాటు కూడా కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. సో ప్రస్తుతానికి మాత్రం 5 గంటల ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 3 గంటలకు సెకండ్ షిఫ్ట్ కు వెళ్తారు. సో చివరి గంట లోపల పూర్తి స్థాయి లోపల ఓటింగ్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆ బ్యాలెట్, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఆ బ్యాలెట్లను కూడా పూర్తి స్థాయి లోపల సీలింగ్ వేసిన తర్వాత వాటిని భద్రత నడుమ సింగరేణికి సంబంధించిన మినీ కౌంటింగ్ హాల్ కు తీసుకెళ్తారు. ఫంక్షన్ హాల్ వద్ద కూడా 5 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తంగా 9 పోలింగ్ సెంటర్ సంబంధించిన బ్యాలెట్ బాక్స్ లకు 2 రౌండ్ల లోపల కౌంటింగ్ కూడా పూర్తి కాబోతుంది. ఇక ఇక్కడ మాత్రం గతం లోపల అటు టీబీజీ కేసుతో పాటు సిపి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ మధ్య కూడా ఇద్దరు కలిసి పోటీ చేయడంతో గతం లోపల ఇక్కడ ఏఐటీసీ 2 సార్లు ఆధిక్యత సాధించింది. కానీ ఈసారి మాత్రం అటు అధికారం లోపల కాంగ్రెస్ ఉండడం, దాంతో పాటుగా 6 గ్యారంటీలతోని కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లి అధికారం చేజిక్కించుకుని, అదే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ కూడా పూర్తి ఇక్కడ 6 హామీలను కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఇచ్చిందో ప్రస్తుతం ఈ ఎన్నికల సింగరేణి ఎన్నికల్లో కూడా అదే విధంగా హామీలు ఇచ్చింది. సో అవి ప్రధానంగా ఇక్కడ కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతం లోపల టీబీఎస్ కేసు ఈసారి పోటీకి దూరంగా ఉంటారని ప్రకటించిన, ఆ తర్వాత మళ్ళీ పోటీలో ఉంటామంటూ ప్రకటించడం కూడా కొంత వాళ్ళంతా ఏఐటీసీకి పరోక్షంగా మద్దతుగా తెలుస్తుంది. సో ఈసారి ఐఎన్టీయూసీకి వార్ వన్ సైడ్ గా ఉంటుందని భావించినప్పుడు కూడా ఏఐటీసీ కూడా తగిన స్థాయి లోపల ఫైట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ రెండింటి మధ్య స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, కానీ వారు వన్ సైడ్ అయిన పరిస్థితులు లేవనేటువంటి పరిస్థితి అయితే వినిపిస్తుంది. సో చూడాలి, మొత్తానికి మరికొద్ది సేపటి లోపల భారీ భద్రత మధ్య బ్యాట్ బాక్స్ ల సీలింగ్ జరుగుతుంది. ఆ సీలింగ్ తర్వాత ఇక్కడ కౌంటింగ్ సెంటర్ వద్దకైతే వాటిని తరలిస్తారు. ఆ తర్వాత 2 గంటల పాటు విరామం ఉంది. ఆ సమయం లోపల కౌంటింగ్ అధికారులు, పోలీసులు, ఆ ఏజెంట్లు కూడా పూర్తిగా డిన్నర్ పూర్తి చేసిన తర్వాత 7:05 ఆ కౌంటింగ్ ఏజెంట్ల సమక్షం లోపల బ్యాట్ బాక్స్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా దాంట్లో ఉన్నటువంటి పోలైన బ్యాలెట్ షీట్లను కూడా బండిల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ మొదలు చేయడం. అంటే ఈ బండిల్స్ ఏర్పాటు చేసే వరకే దాదాపు 8 నుంచి 9 గంటల వరకు అయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటి రౌండ్ ఫలితము 10 దాటిన తర్వాత వచ్చే అవకాశం. సో ఓవరాల్ గా చూసుకుంటే 12 గంటల వరకు పూర్తి స్థాయి లోపల ఈ యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఈసారి ఎందుకంటే బ్యాలెట్ కౌంటింగ్ కాబట్టి వాటి లోపల ఎవరైనా వివిధ ఏజెంట్లు, ఏదైనా వివిధ సంఘాలకు సంబంధించిన ఏజెంట్లు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మరొకసారి రీకౌంటింగ్ చేయాల్సి ఉంది. సో ఇది మాన్యువల్ గా చేసే అవకాశం కావడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం. కానీ మొత్తానికి భూపాలపల్లి సింగరేణి ఏరియా కీలకంగా మారడం, గతం లోపల ఇక్కడ బీఆర్ఎస్ ఆధిపత్యం వహించడం, ఈసారి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం, అదే ఆ అనుబంధంగా సంస్థున్నటువంటి ఐఎన్టీసీ సంబంధించిన సంఘం ఈసారి తప్పకుండా గెలుస్తామంటూ హామీలు ఇవ్వడం, తను కూడా ఉదయం నుంచి కూడా కీలక ప్రచారం నిర్వహించిన పరిస్థితి. సో ఈసారి మాత్రం హోరాహోరీగా ఎన్నిక జరిగింది, హోరాహోరీగా అక్కడ కౌంటింగ్ కూడా జరిగే అవకాశం. సో ఈ 2 సంఘాల మధ్య కొంత ప్రత్యక్షంగా వారు 2 సంఘాల నేతల మధ్య కూడా కొంత గొడవల నేపథ్యంలో కూడా అవాంఛనీయంగా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా భారీ భద్రత కొనసాగబోతోంది. ఇక 7 గంటల నుంచి అటు కౌంటింగ్ హాల్ దగ్గర కూడా ఎవరికి అనుమతి లేదు. ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్, పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాల మధ్యలోనే ఓన్లీ ఆ 3 సంబంధించిన శాఖలకు చెందిన అధికారులు మాత్రమే అక్కడ ఉండి కౌంటింగ్ పూర్తి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నాగరాజ్. రైట్ వేణు, ఇంకో విషయం చెప్పండి. పోలింగ్ కూడా చాలా అనుకున్న దానికన్నా బాగానే జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇది దేనికి సూచిక? దీని మీద మీ విశ్లేషణ ఏంటి మరి? అంటే గతం లోపల సింగరేణి సంబంధించి ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 40,000 పైచిలకు 48,000 పైచిలకు కార్మికులు ఉన్నారు. కానీ వస్తూ ఉన్న కొద్ది కూడా ఇటు రిటైర్మెంట్ కావడం, ఇక్కడ పనులు చేసేటువంటి కార్మికుల సంఖ్య తగ్గిపోవడం, ఈసారి 39,000కే పడిపోయింది. కానీ ఆ గతంలో 92% కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. అప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి అటు గతం లోపల బీఆర్ఎస్ సంబంధించినటువంటి టీబీజీ కేసు, ఏఐటీసీతోనే అప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఏకపక్షంగా టీబీజీ కేసు ఆ కార్మికుడు మొగ్గు, ఎందుకంటే తాము పోరాటం చేసినటువంటి పార్టీ కేంద్రంతో పోరాటం చేస్తుంది, తమకు ఏది కావాలన్న డిమాండ్ నెరవేర్చినటువంటి ఒక భావన
కార్మికులు ఉన్న నేపథ్యం లోపల కూడా అటువైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి మాత్రం గతం కంటే ఓటింగ్ శాతం పెరిగింది. అంటే కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ కూడా ఓటింగ్ శాతం పెరిగింది. సో ఇదంతా కూడా కొంత ఇవి ఉన్నటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో, ఏఐటీసీ కావచ్చు, వామపక్షాలకు సంబంధించినటువంటి సంఘము, దాంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన టీబీజీకేసీ, ఈ రెండింటి మీద కూడా ఈసారి కార్మికులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే పోరాటం చేయాల్సినటువంటి ఈ సంఘాలు పాలక పక్షానికి అనుకూలంగా ఉండడం అనేది ప్రధానంగా ఇక్కడ మైనస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటు మనం చూసాము, పూర్తిగా అటు కమ్యూనిస్టులు రెండు వర్గాలుగా చీలిపోయారు. దాంతో పాటు బైపోల్స్ లో కూడా పూర్తిగా కమ్యూనిస్టులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. దాంతో పాటుగా కూడా ఈ యొక్క ఎలక్షన్స్ తొందరగా జరగాలనేటువంటి వర్షం తీసుకొచ్చినప్పుడు అటు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము వాయిదా వేయాలంటూ హైకోర్టుకు వెళ్ళింది. ఆ సందర్భంలో కూడా తొందరగా ఎన్నిక నిర్వహిస్తేనే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వస్తాయంటూ ఏఐటీసీ కూడా సపోర్ట్ చేసింది. సో అంటే ఇప్పుడున్నటువంటి కార్మికులకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఏఐటీసీ కూడా మొగ్గు చూపుతుంది. ఈ యొక్క కమ్యూనిస్టులు బీఆర్ఎస్ ఒకటైనటువంటి భావన కలిగింది. అంటే ఈ భావనతోనే పూర్తిగా ఈసారి వాటికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈసారి ఐఎన్టీసీకి అయితే ఓటు వేసినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రధానంగా కార్మికులు, ఎందుకంటే దాదాపుగా 5 నుంచి 6 డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. వారికి సంబంధించి మారుపేర్లకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశం కావచ్చు, వారికి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అంశము, దాంతో పాటుగా 20 లక్షలకు వడ్డీ లేకుండా గృహానికి నిర్మాణం కోసం లోన్ ఇస్తామని చెప్పడము, ఇదంతా కూడా పూర్తిగా వీరి లోపల కొన్నేళ్ల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. వీరంతా బీఆర్ఎస్ అధికార పక్షానికి అనుకూలంగా ఉండి ఈ పోరాటానికి సంబంధించిన విషయాలప్పుడు ఎప్పటికీ నోరు మెదపలేదు. సో ఇవన్నీ కార్మికుల లోపల ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కార్మికులు గనుల్లోకి దిగి పోటీ చేసే కార్మికులే భూపాలపల్లి, సింగరేణి లోపల 4,400 పైసలకు ఉన్నారు. అంటే ఇక్కడ అఫీషియల్ గా ఆఫీస్ వర్క్ చేసిన దాదాపు 1000 మంది కూడా లేరు. అంటే కీలకంగా ఇక్కడ ఓట్లను శాసించేది మాత్రం ఈ అండర్ గ్రౌండ్ లో పనిచేసేటువంటి కార్మికులే. వారికి సంబంధించినటువంటి పనుల విషయం లోపల ఏ సంఘం కూడా నోరు మెదపకపోవడంతో ఈసారి ఏఐటీసీని కాదని ఇప్పుడు ఐఎన్టీసీకి అయితే అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రధానంగా మనం ఉదయం కూడా చూస్తున్నాం, ఇక్కడ 2 సంఘాల నాయకులతో కూడా మాట్లాడినప్పుడు వారు ఇచ్చినటువంటి అసలు సమస్యలు ఏంటి, కార్మికులకు సంబంధించి ఎవరైతే తీరుస్తారని క్లియర్ కట్ గా చెప్పారు. సో ఇక్కడ కార్మికులు కూడా ఐఎన్టీసీకే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. కానీ కొంత స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం లేదు. చూడాలి, మరి కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి మనకు డిక్లరేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, లెక్కింపు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది, నిజంగా ఈ ఓటర్లు ఎటువైపు ఉన్నారనేది మాత్రం క్లియర్ కట్ గా మరికొద్దిసేపట్లో తేలే అవకాశం అయితే ఉంది. నాగరాజ్, రైట్, వేరే ఒక విషయం చెప్పండి. ఎందుకంటే మీ ప్రాంతాలు అంటే ఉమ్మడి వరంగల్కి సంబంధించి కొన్ని సమస్యాత్మకమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈసారి? భూపాలపల్లి అంటేనే మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియా. దాంతో పాటుగా ఇక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ తో కలిసి ఉన్న నేపథ్యం లోపల కూడా ఇక్కడ ఎప్పటికీ మావోయిస్ట్ టీమ్స్ కూడా సంచరిస్తున్నాయంటూ కూడా పోలీసులు ఎప్పటికీ కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం, ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేకంగా బలగాలు తీసుకురావడం, సాయుధ బలగాల పహార లోపల ఎన్నికలు కూడా జరిగినాయి. అంటే ఇది ఒక సమస్యాత్మక ప్రాంతంగా ఉండడం, దాంతో పాటు ఇక్కడ ఇంటర్ స్టేట్ బార్డర్ ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఏదైనా జరగొచ్చినటువంటి ఒక కొంత భయాందోళన ఉండేది. సో ఎందుకు కావండి, దాదాపుగా 110 మంది పోలీసుల పహారాతో పాటు కూడా సాయుధ బలగాలు కూడా ఇక్కడ పహారా కాస్తున్నాయి. ఇక కౌంటింగ్ అనేది దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. అంటే ఉదయం అంటే ఉన్నటువంటి సెక్యూరిటీ కంటే నైట్ సెక్యూరిటీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ మినీ ఫంక్షన్ ఏదైతే కౌంటింగ్ కేంద్రంగా ఉందో సింగరేణి సంబంధించి మినీ స్టేడియం, అక్కడికి భారీ బందోబస్తు ఉండబోతుంది. అయితే గతం లోపల కౌంటింగ్ సంబంధించినటువంటి ఏరియా లోపలికి అనుమతించినప్పుడు కూడా ఈసారి మాత్రం గేట్ వద్ద అందరినీ నిలుపుదల చేస్తాము. ఒక ఓన్లీ ఏజెంట్లు అన్నటువంటి పోలింగ్ సంబంధించిన సిబ్బంది, అధికారులు తప్ప ఎవరిని లోపలికి అనుమతించమైనటువంటి ఒక కఠిన ఆంక్షలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అఫీషియల్ డిక్లరేషన్ మాత్రమే చేస్తాము, ఎవరిని లోనికి అనుమతించము, ఏ నాయకులను కూడా అనుమతి. ఎందుకంటే అక్కడ చిరుమారు సమస్యలు ఏదైనా జరిగితే మాత్రం పూర్తిగా కౌంటింగ్ వద్ద తీవ్ర అల్లర్లు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా పోలీసులు భారీ భద్రత అయితే కొనసాగిస్తున్నారు. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ వేణు అప్డేట్స్ అందించినందుకు.